మాతంగ ఋషి ఆశ్రమంలో అంజన మొదటి కలయికలోనే కేసరి పట్ల ఆకర్షితురాలయ్యింది. అలాగే కేసరి కూడా మంత్రముగ్ధుడయ్యాడు. కేసరి కంఠంలో అంజన ఒక రుద్రాక్షమాలను చూసింది. దానిని ఆమె బృహస్పతికి బహూకరించింది. ఆ మాల అంజనకు ఒక సంకేతం. కేసరి పట్ల ఏ ఆకర్షణ తన మనసులో మొదలయ్యిందో అది బృహస్పతి ఆశీర్వాదంతోనే మొదలైంది. ఇక ఆ రోజు రానే వచ్చింది. శంభసాధనుడు ఇంకా కేసరి ఎదురు పడ్డారు. శంభసాధనుడు అంజనను ఎత్తుకు వెళ్లాలనుకున్నాడు. అది చూసి కేసరి ఆ రాక్షసుణ్ణి ఎదుర్కొన్నాడు. ఇక చివరికి కేసరి శంభసాధనుణ్ణి వధించాడు. వారిద్దరూ ఋషివర్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. నీ నుదుటన ఉన్న సింధూరం, దట్టమైన కేశాలు, పాల వంటి ముఖం ఎలా అనిపిస్తుందంటే ఆకాశంలో సంధ్యవేళ అయినట్టుగా ఉంది. పూర్ణచంద్రుడు ఉదయించినట్టుగా ఉంది. నిన్ను పొందాక నా కలలన్నీ నిజమయ్యాయి. నేను సంపూర్ణుణ్ణి అయ్యాను ప్రియా. నా సింధూరము ఇవాళ మీ మనస్సుని నింపింది ప్రాణనాథ. కానీ మీరు మొదటి చూపులోనే నా మనస్సుని హరించారు. నేను తెలుసుకున్నాను మీరే నా సర్వస్వమని. అదెలా ప్రియా? మీ మెడలో ఉన్న రుద్రాక్షమాలను చూసి భగవానుడు శంకరుడు మాతా పార్వతీ దయ వల్ల ఈ మాల ఎల్లప్పుడూ మిమ్మల్ని రక్షించాలి. నా నుదుటి సింధూరం ఎప్పుడూ అలాగే ఉండాలి. సింధూరం సౌందర్యం దాని స్థానంలో, కానీ దాని వాస్తవిక మహత్వమైతే నారికి మాత్రమే తెలుసు. ఈ మాట పూర్తిగా సత్యం కాదు దేవి. ఎందుకు? ఎవరైతే ఎప్పుడూ సింధూరం పెట్టుకోలేదో తనకసలు ప్రేమ గురించి ఎలా అర్థమవుతుంది చెప్పండి? సింధూరంతో ముడిపడి ఉన్న ప్రేమ సరైనదే. ఎవరైతే పెట్టుకున్నారో ఆ పురుషుడికైతే అర్థమవుతుంది కదా. నాథా, ఏ పురుషుడున్నాడు సింధూరాన్ని పెట్టుకునేవాడు? రామభక్తుడు హనుమ. హనుమంతుడు సింధూరమా? ఇదేం పొడుపు కథ నాథా. ఎవరు సింధూరాన్ని పెట్టుకుంటారో వారే దీన్ని పరిష్కరించాలి. సరే, ఓ అంతర్యామి, నేనే చెప్తాను. ఈ ఘటన ఎప్పటిదంటే ఆ ప్రభువులు శ్రీరాములు రావణుణ్ణి వధించి అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు. వానరులందరూ కిష్కిందకు తిరిగి వెళ్లారు. కాని రామభక్త హనుమంతుడు తన ఆరాధ్య దైవం పాదాలను వదిలి ఎక్కడికి వెళ్తాడు? అంజనానందనుడు ప్రభువులు శ్రీరాముడి సేవలో అయోధ్యలోనే ఉండిపోయాడు. ఒకసారి మంగళవారం రోజున హనుమంతుడు రాజసభకు చేరుకున్నప్పుడు అందరూ కూడా వారిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకు? హనుమంతుడు తన శరీరం మొత్తం ముఖము నుండి పాదాల వరకు సింధూరాన్ని లేపనంలా రాసుకున్నాడు. శ్రీరామచంద్రుడికి జై, శ్రీరామచంద్రుడికి జై, శ్రీరామచంద్రుడికి జై, శ్రీరామచంద్రుడికి జై. సభకు అందరూ విచ్చేశారు. కానీ పవనపుత్ర హనుమంతుడెక్కడున్నాడు? జై శ్రీరామ. जय राम भक्त हनुमान, जय राम भक्त हनुमान, जय राम भक्त हनुमान। हनुमान की भक्ति निराली, सिंदूर से सब देह रंग डाली। दिया प्रीत का
प्रगट प्रमाण सजल नयन हो गए श्री राम। जय राम भक्त हनुमान, जय राम भक्त हनुमान, जय राम भक्त हनुमान। జై శ్రీరామ. ఇదేమిటి మహాబలి, నేడు నీవు ఈ రూపాన్ని ధరించుటలోని ప్రత్యేకత? మీ ప్రశాంతత కోసమే ప్రభూ. మా ప్రసన్నత కోసమా? నీతో ఎవరు చెప్పారు హనుమా మేము ప్రత్యేక రూపానికి ప్రసన్నలమవుతాము అని? అదీ కాక ఈ రూపమేంటి? ఈ జ్ఞానం నాకు స్వయంగా సీతామాత నుంచి లభించింది ప్రభూ. జానకి నుండా? జానకి నీతో ఎందుకలా చెప్పింది? తను ఎప్పుడు చెప్పింది? ఇవాళ ప్రాతకాలాన సంధ్యావందన సమయంలో నేను సీతామాత నుండి ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రణామాలు మాత, ఆకలిగా ఉంది, ప్రసాదం ఇవ్వండి మాత. అలాగే కుమారా, ఒక్క నిమిషం ఆగు. మాత, ఒక ప్రశ్న అడగనా? మహాజ్ఞాని హనుమాన్ నా నుండి తెలుసుకోవాలనుకుంటున్నాడా? తప్పక అడుగు అంజనపుత్ర. మాత, ఆ భరిణ తెరుచుకోకపోవడంతో మీరు చింతకు గురయ్యారు. అది తెరుచుకోగానే ఎప్పటిలాగా ప్రసన్నురాలయ్యారు మాత. ఇది స్త్రీల రహస్యం కుమారా, నీకెలా చెప్తాను? సరే సరే, దిగులు చెందకు. చూడు, దీనిని సింధూరమని అంటారు. దీనితో ఏం జరుగుతుంది మాత? ఏం జరుగుతుందా? నువ్వు కూడా భోలాశంకరుడిలా అమాయకుడివి హనుమా. సరే విను. ప్రపంచంలోని ప్రతి స్త్రీ తన స్వామి యొక్క దీర్ఘాయుష్యు సుఖ సౌఖ్యాల కోసం తన నుదుటన సింధూరాన్ని ధరిస్తుంది. నేను కూడా అందుకోసమే సింధూరాన్ని పెట్టుకుంటాను. దీన్ని పెట్టుకోవడంతో మీ స్వామి దీర్ఘాయువులవుతారు. ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. దీన్ని పెట్టుకోవడం వల్ల ప్రభువులు దీర్ఘాయువులవుతారా? పైగా సంతోషంగా ఉంటారా మాత? అవును హనుమా, సంతోషంగా ఉంటారు. ధన్యవాదాలు మాత, సెలవిప్పించండి. అరే హనుమా, ఒక్క నిమిషం ఆగు. కుమారా, श्री राम
అందుకే నేను కూడా సింధూరాన్ని రాసుకున్నాను ప్రభు. కాని హనుమ, జానకీదేవి చిటికెడి సింధూరాన్నే పెట్టుకుంది. మరి నీవేమో నీ శరీరం అంతా ఎక్కడా వదలకుండా పూసుకున్నావు కదా. నేనేమనుకున్నానంటే ప్రభు, ఒక చిటికెడు సింధూరాన్ని దిద్దుకుంటేనే మీరు దీర్ఘాయువులవుతారు. ఒకవేళ నేను సంపూర్ణ శరీరమంతా సింధూరాన్ని రాసుకుంటే మీరు చిరంజీవులైపోతారు కదా. ఇక పృథ్వీని వదిలిపెట్టి ఎప్పుడు కూడా మీ ధామానికి వెళ్ళరు కదా ప్రభు. ఎల్లప్పుడూ మా భక్తుల వద్దే ఉంటారు కదా ప్రభు. నీ హృదయంలోని సరళత, భక్తి ఎనలేనిది హనుమ. ఇటువంటి భక్తి మమ్ము నీ వంటి భక్తులకు ఆధీనులను చేస్తుంది. ఇవాళ మంగళవారం రోజున నీవు మా కోసం ఇటువంటి మంగళకరమైన పని చేశావు. మేము నీకు మాటిస్తున్నాము హనుమ. మంగళవారం నాడు ఎవరైనా సరే నీ ఈ సింధూర రూపాన్ని దర్శించుకుంటే, అలాగే శ్రద్ధతో తైలం ఇంకా సింధూరాన్ని సమర్పిస్తే వారి పట్ల కూడా మేము అంతే కృపతో ఉంటాం. నీ యందు ఉన్నట్లే మేముంటాం. पवन पुत्र का किया सम्मान, भक्तों के लिए लिया ये आन, जो हनुमत को रंगे सिंदूरी, राम करे सब इच्छा पूरी। जो हनुमत को रंगे सिंदूरी, राम करे सब इच्छा पूरी, राम करे सब इच्छा पूरी। ఇదేదేవి సింధూరం యొక్క ప్రాముఖ్యత. దీనిని స్త్రీలే కాదు, హనుమంతుడు కూడా దిద్దుకుంటాడు. మరొక ముఖ్యమైన మాట కూడా ఉంది, నేను హనుమంతుడికి చెప్పినది. అంటే జానకి చెప్పింది. ఏంటది? అదేమిటంటే వివాహిత స్త్రీ నుదుట సింధూరం ప్రతీక. ఆమె తన స్వామి పట్ల పూర్తిగా సమర్పితురాలయ్యింది అని. హనుమంతుడు కూడా సింధూరాన్ని దిద్దుకుని ప్రభువు పట్ల తన ఎనలేని భక్తిని నిరూపించుకున్నాడు. అది నిజమే. పవనపుత్ర హనుమంతుడికి ఇంకెవరూ కూడా కనిపించరు, వేరే ప్రభువుల రూపము ఉండదు. వారికి ఉన్నది ఒక్కరు మాత్రమే, శ్రీరాముడు. తర్వాతేమైంది నాథా? వివాహం తరువాత కేసరి అంజనల జీవితం ఎలా గడిచింది? కేసరి అంజన ఒకరిని ఒకరు జీవిత భాగస్వామి రూపంలో పొంది తృప్తిని చెందారు. కానీ ఎంతో కాలం గడిచిపోయిన తరువాత కూడా ఎప్పుడైతే వారి గృహమందు శిశువు కిలకిలలు వినిపించలేదో, అప్పుడు లోపల కేసరిని ఆ దిగులు తొలవసాగింది. సంతాన ప్రాప్తి లేని అంజన ఆ బాధను అర్థం చేసుకుంది. కానీ ఆమె కూడా దుఃఖితురాలైంది. ఆమెకు తెలుసు,
వారికి సంతానం లేకపోతే వంశము వృద్ధి చెందదు, అలాగే మానవులకు పితృరుణం నుంచి ముక్తి లభించదు. పితృరుణం తీరకపోతే స్వర్గద్వారాలు ఎప్పటికీ తెరుచుకోవు. కొద్దిగా సంతానం లేని బాధ వారిని ప్రతి క్షణం దిగులుకి గురిచేసింది. కాని ఘనశ్యామ, అంజనాకైతే దేవగురువు నుండి పుత్రవతిగా ఆశీర్వాదం లభించింది కదా. ఆ కారణంగానే భూమి మీద జన్మించింది కదా. మరి సంతానం కలగకపోవడానికి కారణమేమిటి? ఒకవేళ అంజన ఒక మామూలు జీవికి జన్మనివ్వాలంటే ఎలాంటి కష్టాలు కలిగి ఉండవు. కానీ ఆమె మహాకాలుడైన ఆ పరమేశ్వరుని యొక్క అంశను తన గర్భాన ధరించవలసి ఉంది. అందుకోసం ఆమె ఆధ్యాత్మిక రూపంలో పరిపక్వతను పొందలేదు. పూర్వజన్మలో అప్సరైన అంజన స్వర్గలోకం నుండి వచ్చింది. స్వర్గం భోగ విలాసాలకు నెలవు, తపస్సుకు కాదు. కనుక అంజన హనుమంతునికి జన్మనిచ్చే అర్హతను పొందడానికి తపస్సు ఆచరించాల్సి ఉంటుంది. తపస్సా? కానీ ఎలా? కానీ ఎలా? తపస్సా? కానీ ఎలా? కానీ ఎలా? ఈ విషయాన్నే కేసరి, అంజనలు కూడా తెలుసుకోవాలనుకున్నారు. వారు సంతానాన్ని పొందాలంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? దాంతో సంతానాభీష్టంతో ఎన్నో లౌకిక ఉపాయాలను ఆలోచించారు. కానీ ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. అప్పుడు వారు తమ సమస్యకు లౌకికమైన పరిష్కారాన్ని తెలుసుకోవడం కోసం మాతంగ ఋషిని శరణు వేడారు. వారే మాతంగ ఋషులు. వారే మా రామావతారమందు పరమ భక్తురాలైన శబరికి మార్గదర్శకం గావించారు. సంతాన ప్రాప్తిరస్తు. మీరిద్దరూ ఎందుకంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? మీరు కోరకుండానే మాకు కావలసిన వరాన్ని ప్రసాదించారు. ఇప్పుడు మరొక సమాధానాన్ని తెలియజేయండి ఋషివర్యా. మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, ఈ అదృష్టం మాకు ఎప్పుడు లభిస్తుంది? కేసరి,
నీ మనోవాంఛ తప్పకుండా నెరవేరుతుంది. కానీ దేవాది దేవుడు భగవంతుడు శంకరుని ఆశీర్వాదం లభించిన తరువాత భగవంతుడు బోలాశంకరుని ప్రసన్నం చేసుకోవటానికి అంజనాదేవి 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేయాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి దక్షిణాన త్రిలింగ దేశంలో వెంకటాచలం అనే పర్వతం ఉంది. దానిని వారాహి క్షేత్రమని అంటారు. భగవాన్ శ్రీ విష్ణుడు 3వ అవతారం శ్రీ ఆదివరాహుడు పృథ్వీని ఉద్ధరించిన తర్వాత స్థలాన్ని తను నివాస స్థలముగా ఎంచుకున్నారు. కళ్యాణమస్తు. ఆ తర్వాత ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసి తపస్సును ప్రారంభించు. భగవానుడు ఉమాకాంతుడు తప్పక కళ్యాణం చేస్తాడు. ఓం మహేశ్వరాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం పశుపతే నమః. ఓం సర్వాయ నమః. ఓం విశ్వరూపే నమః. ఓం కపిదేవాయ నమః. ఓం నమః శివాయ. 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 ఓం పశుపతే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
శివాయ ఓం నమః శివాయ ఓం పశుపతే నమః. ఆ విధంగా కఠోరమైన తపస్సు ఆచరిస్తూ 12 వత్సరాలు గడిచిపోయాయి. అంజన ఆచరించిన ఈ ఘోరమైన తపస్సును వీక్షించి కరుణామయి జగజ్జనని పార్వతీదేవి యొక్క హృదయం ఎంతో కరిగిపోయింది. అయినను కైలాసపతి భగవంతులు అశుతోషులు తమ సమాధి నుండి బయటికి వచ్చేందుకు ఎలాంటి సంకేతమూ ఇవ్వలేదు. అంతటితో సత్వమూర్తి శైలపుత్రిక ధైర్యం క్షీణించింది. హే శశిశేఖర, కళ్ళు తెరవండి. అంజన చేసే తపానికి సమస్త లోకాలు తపించిపోతున్నాయి. హే దీనానాథ, మీరు అశుతోషులు. మీ భక్తులకు త్వరగా ప్రసన్నులవుతారు. మరి అంజన చేసే ఘోర తపస్సుకు 12 ఏళ్లు గడిచిపోయాయి ప్రభు. మీరు ఎప్పుడు ప్రసన్నులవుతారు? ఆ ముగ్గురి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి దీనబంధు. దయ చూపించండి. మీ అవతారాంశం జననం కూడా దగ్గర పడింది. కళ్ళు తెరవండి స్వామి. తనకి తన తపస్సుకు ఫలితాన్నివ్వండి. కళ్ళు తెరవండి స్వామి. ఆమెకు తన తపస్సుకు ఫలితాన్ని ప్రసాదించండి. ఇప్పుడే కాదు కరుణామయి, ఇంకొక పరీక్ష మిగిలుంది. అంజనా, నీకు మంచి జరుగుతుంది పుత్రి. నీ తపస్సు సంపూర్ణమైంది. కళ్ళు తెరు పుత్రి. పుత్రి, రాబోయే శ్రావణపక్ష త్రయోదశి నాడు దేవాది దేవుడు మహాదేవుడు సాక్షాత్తు దర్శనమిస్తారు. నీకు ఆశీర్వాదం లభిస్తుంది. వారి స్వాగతానికి ఏర్పాట్లు చేయి పుత్రి. గుర్తుపెట్టుకో పుత్రి, భగవానుడు బోలాశంకర్ సత్కారంలో ఎటువంటి తప్పిదము జరగకూడదు. ఎప్పుడైతే బ్రహ్మదేవుల యొక్క శతదివ్య వత్సరాల ఆయువు సమాప్తమవుతుందో అనంతరం మేము ఎంతో తేజస్సుతో ప్రకాశించే సూర్యుని వలె మా యొక్క ప్రచండమైన కిరణాలతో సముద్రం, పృథ్వీ, అలాగే ప్రాణుల యొక్క శరీరాల నుండి జలాన్నంతటినీ పీల్చేసుకుంటాం. సమస్త బ్రహ్మాండము ఎండిపోయినప్పుడు
అనంతరం మేము ప్రళయకాలం నాటి మేఘం రూపంలో సహస్ర వత్సరాల వరకు పెద్ద పెద్ద ధారలతో ఈ సమస్త బ్రహ్మాండాన్ని జలమయం గావిస్తాము. అప్పుడు పృథ్వీ నీటిలో మునిగిపోతుంది, జలం తేజస్సులో మునుగుతుంది, తేజస్సు వాయువుతో నిండుతుంది, వాయువు ఆకాశంతో, ఇక ఆకాశం అహంకారంతో లీనమవుతుంది, అహంకారం ప్రాముఖ్యతతో, ఇక ప్రాముఖ్యతేమో మూలమైన ప్రకృతిలో లీనమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో సమస్త జీవరాశి, దేవతలు సైతం, వేదాలు, బ్రహ్మదేవులు సైతం మాలో కలిసిపోతారు. తదనంతరం ఈ సృష్టి అటువంటి ప్రకృతి ప్రళయంలో లీనమైపోతుంది. తదుపరి నూతన సృష్టి యొక్క సమయం ఆసన్నమైనప్పుడు మేము సమస్త సృష్టి యొక్క తత్వాన్ని వారి ఐకమత్యం ద్వారా ఒక విరాట శరీరాన్ని రచించడం జరుగుతుంది. ఆ విరాట శరీరం యొక్క నాభి నుండి నవీన బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. తరువాతి ప్రాకృతిక సృష్టి ఆరంభంలో ప్రియ హనుమంతుడు బ్రహ్మదేవుడై తాను ఈ జన్మలో సముపార్జించిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కేవలం మా యొక్క ప్రేరణ ద్వారా వేదాలను, పురాణాలను దారాదత్తం చేస్తాడు. ఆ తరువాత రజోగుణాన్ని ఆశ్రయించి కేవలం సంకల్పశక్తి ద్వారా సృష్టి కార్యమందు నిమగ్నమవుతాడు. అలాగే భువః అలాగే స్వర్ణనామక త్రిలోకాలను రచిస్తాడు. ఆ తరువాత ప్రజాపతి మాధ్యమం ద్వారా వృక్షాలను, పశుపక్షాదులను, మనుషులను సృష్టించడంతో సహా దేవతలను, పితరులను, అసురులను, గంధర్వులను, అప్సరసలను, దేవతలను సైతం సృష్టిస్తాడు. తస్మై నమస్త ఉదరస్థ భవాయ యోగ. అతని భక్తి ద్వారా శ్రీరాముణ్ణి స్మరిస్తూ వారిని సేవించడం తక్క మహాబలి హనుమంతుని హృదయంలో ఇక ఎటువంటి కోరికలు ఉండవు. హనుమంతునికి ఈ లోకంలో ఎటు చూసినా ఆ సీతారాములే. అతను చిటిక వేసి తమ ప్రభువుల అలసటను దూరం చేయగలడు. అలాగే బ్రహ్మదేవుడై సృష్టి రచన చేస్తాడు. ఏదైనా మహాబలి హనుమంతుడికి రాముడే సర్వస్వం. నైవ మే దృశమనుస్పృశత్స్త భవాయ యోగ. నిద్రావసాన వికసన్నలినేక్షణాయ. సోయం సమస్త జగతాం సుహృదేకయాత్మా. సత్వేన యన్మృళయతే భగవాన్ భగేన. హనుమంతుల వారి మహిమను విని నా మనసులో వారి బాల్యలీలను వినాలని ఆశ కలిగింది. కానీ ప్రభు, దానికంటే ముందు వారి జన్మ కథను వివరించండి. ఆ భోలాశంకరుడు ఎప్పుడు, ఎలా అంజనను ఆశీర్వదించి తన కోరికను తీర్చారు? కాస్త వివరంగా చెప్పండి ప్రభు. అవును శ్యామసుందర, మహాదేవులు పార్వతీమాతతో చెప్పారు వారు మరొక పరీక్ష పెట్టాలనుకుంటున్నారని. తర్వాత ఏమైంది? అంజన ఇంకా కేసరులకు అంతటి జ్ఞానం ఎక్కడుంది? వారు భగవానులు నందీశ్వరుని యొక్క ఆహ్వానానికి ఏర్పాట్లు గావించి అతని కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. మొత్తానికి శ్రావణ కృష్ణపక్షం యొక్క త్రయోదశి మంగళకరమైన రోజు రానే వచ్చింది.
ఉదయం నుండి సంధ్య వేళయింది, కానీ భోళా శంకరుడు ఇంకా రాలేదు. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. భవతి భిక్షాం దేహి. నువ్వు ఈ ముసలివాడిని పరిహసిస్తున్నావా? నాకు సగం పళ్ళు విరిగిపోయాయి, మిగిలిన సగం కుళ్ళిపోయాయి. నాకు మెత్తటి పదార్థాలను పెట్టు. మెత్తటి పదార్థాలా? ఇలా ఏమీ తెలియనట్టు నటించవద్దు. నీ వంటగదిలో పిండి వంటలు తయారవుతున్నాయి. నేనెంతో దూరం నుండి నీ ఈ సువాసన వెనుక ఇక్కడి దాకా వచ్చేశాను. నాకు ఆ భోజనం పెట్టకపోతే ఇక్కడి నుండి నేను కదలను. క్షమించండి స్వామి, ఈరోజు మా ఇంటికి ప్రత్యేక అతిథి రాబోతున్నారు. ఈ సన్నాహాలన్నీ వారి రాక కోసమే చేశాము. అంటే నేను అతిథిని కాదని అంటావా? నేను ముసలి, వృద్ధ, కురూపిని. అందుకే ఆహ్వానమిచ్చి పిలిస్తే వాళ్ళు మాత్రమే అతిథులు కారు. పిలుపు లేకుండానే విచ్చేసిన వారినే అతిథులంటారు. క్షమించండి స్వామి, నా ఉద్దేశం ప్రకారం ఇదంతా కూడా ఇష్టం కాదు, నీ కరిష్టం జరుగుతుంది. నాలాంటి ముసలివాడికి నువ్వు భోజనం పెట్టకుండా ఏ కోరికను కూడా తీర్చుకోలేవు. చెప్పు, పిండి వంటలు నాకు పెడతావా? లేదంటే నేను వెళ్ళిపోతాను. వారు వెళ్ళిపోవడం వల్ల అనర్థం జరుగుతుందేమో. అయినా వారు చెప్పింది నిజమే కదా, వారు అతిథే కదా. అతిథి దేవో భవ. ఎవరైనా వారిని మనం ప్రసన్నుల్ని చేసి పంపించాల్సి ఉంటుంది. ఆగండి బాబా. బాబా, ముందు మీరు చేతులు కడుక్కోండి. చేతులెందుకు? నేను కనీసం నోరు కూడా కడుక్కోను. పెట్టు, భోజనం పెట్టు. రండి, మీరిలా కూర్చోండి. లేదు, నేను ఇదిగో ఇక్కడ కూర్చుంటాను. కానీ బాబా, ఆ ఆసనం మా ఇష్ట భగవానుడు బోళాశంకరుడి కోసం. అదంతా నాకు తెలీదు. నేను ఇక్కడే కూర్చుంటాను. నిలబడి ఇద్దరు మొహాలెందుకు చూసుకుంటున్నారు? వెళ్ళండి, నా కోసం భోజనం వడ్డించండి.
అర్థమైంది. మీరు నేను ఇక్కడ కూర్చోవడం చూసి స్తంభించిపోయారా? నాకు మీ ఇద్దరి ముఖ కవలికలు ఏమాత్రం నచ్చడం లేదు. మీరు ఇలాగే ఏడుస్తూ నాకు భోజనాన్ని వడ్డిస్తే నేను నిజం చెప్తున్నాను, నేను ఒక్క మెతుకు కూడా తినను. నేను తినకుండా వెళ్ళిపోతాను. వద్దు వద్దు బాబా, అంత అనర్థం చేయకండి. మీరు కూర్చోండి, మీకోసం భోజనం వడ్డిస్తాను. ఆగు! ఇప్పుడేమైంది బాబా? నాకు చేతులు కడుక్కోవడం గురించి శిక్షనివ్వాలనుకున్నావు, కానీ స్వయంగా చేతులు కడుక్కోకుండానే నాకు భోజనం వడ్డిస్తున్నావు. కానీ బాబా, నా చేతులు శుద్ధిగానే ఉన్నాయి. పైగా మీరేగా అన్నారు. నీకు నాకు ఏంటి పొంతన? నేను ఒక బికారిని, నువ్వు గృహస్థ స్త్రీవి. నువ్వు శుద్ధి అశుద్ధి గురించి ఆలోచించాలి కదా. వెళ్ళు, వెళ్ళి చేతులు కడుక్కునిరా. విసనకర్రను చూడటానికక్కడ ఉంచారా? భుజాలలో బలం లేదా? గాలి విసురు. బాబా, భోజనం మొదలు. ఏమిటి పూరీలు? సగం సగం కాలిపోయి సగం మాడిపోయి ఛీ! తీసేయండి ఇవన్నీ. ఎన్నో ఆశలతో నీ ద్వారం వరకు వచ్చాను. ఎన్నో ఏళ్ల తర్వాత మంచి భోజనం తినగలుగుతాను అని. కానీ మీరిద్దరూ నా ఆశను అడియాస చేశారు. అయినా మంచే జరిగింది. నేను నీ సత్కారాన్ని స్వీకరించాను. ఆకలితో ఉన్న కడుపును నింపినందుకు నీకు కొంచెమైనా పుణ్యం దక్కుతుంది. లేదంటే ఆ పనికి రాని అఘోరి జటాధారి శంకరుడికి సేవ చేయడం వల్ల నీకు ఏమీ లభించే అవకాశం లేదు. భస్మాన్ని పూసుకుని మెడలో నాగమాల ధరించి భయంకర రూపధారణ చేసి శ్మశానంలో కూర్చోవడం వల్ల ఎవరు భగవంతులైపోరు. అతనైతే అందరినీ భయపెట్టి బెదిరించి భగవంతుడిగా కూర్చున్నాడు. ఇష్టదేవుడు కావాలంటే నన్నడగండి, నేను మీకు చెప్తాను ఏ భగవంతుడు మీకు మంచి చెయ్యగలడు అని. చాలు ఆపండి బాబా. మీరు మా ఇంటికి విచ్చేసిన అతిథి, కానీ మా పరమ ఆరాధ్యుడైన పరమేశ్వరుణ్ణి ఇలా అవమానించే అధికారం మీకు ఏమాత్రం లేదు. ఇందులో అవమానం ఏముంది బాలిక? ఏదైతే నిజమో అదే కదా నిజము. ఆ శివశంకరుడు శ్మశానంలో నివసించడా? అతడు భస్మాన్ని పూసుకుని తిరగడం లేదా?
అతడు జటాజుటి అఘోరి కాదా? అవును, శ్మశానంలో నివసిస్తారు, భస్మాన్ని పూసుకుంటారు. ఎప్పుడైతే మన అనేవాళ్లు వదిలేస్తారో ఆ శ్మశానంలో నివసించి వారే వాళ్ళకి తోడవుతారు, భస్మాన్ని పూసుకుంటారు. వారికి జీవితం యొక్క వ్యర్థం గురించి ఉపదేశం ఇవ్వడానికి. ఏ జటాజూటాల గురించి మీరు ఇంత అవమానంగా మాట్లాడుతున్నారో మర్చిపోకండి, అవే జటాజూటాలలో గంగమ్మ తల్లి నివసిస్తుందని. ఆ జటాజూటాల మహిమతోనే సమస్త జీవులకు గంగమ్మ తల్లి కళ్యాణకారి రూపంలో నివసిస్తుంది. లేదంటే ఎంత ప్రచండ వేగంతో ఆమె స్వర్గం నుంచి దిగిందో ఆ శివశంకరుడు ఆమెను జటాజూటంలో బంధించి ఉండకపోతే ఆమె తన వేగంతో అన్నిటినీ నాశనం చేసి ఉండేది. ఇక అఘోరికి అర్థం మీకు తెలుసా? ఘోరానికి అర్థం ఏమిటంటే క్రూరత్వం. ఇంకా అఘోరి అంటే తనలో క్రూరత్వం లేదు అని అర్థం. వారు ఘోర పాపాలు చేసిన వారి పట్ల కూడా కరుణా దృష్టితో ఉంటారు. అటువంటి వారు నా భగవానుడు బోళాశంకరుడు. నీకు మతి భ్రమించినట్టుగా ఉంది. ఓ భూతనాథుడు, నాగాతి రాజుడు విషపూరితమైన వాడు, విషపూరితం. అందుకని నాగులకు తోడయ్యినాడు. మీకు విషపూరితం అనిపిస్తోందా? అయితే సరే, నా భగవానుడు భుజంగభూషణుడు విషపూరితమే. ఎందుకంటే అమృతమథనం సమయంలో వచ్చిన కాలకుట విషాన్ని చూసిన వెంటనే దేవతలందరూ ఆహాకారాలతో పారిపోవడం మొదలుపెట్టారు. ఆ భయంకరమైన కాలకుట విషాన్ని తన కంఠంలో ధరించి నా భగవానుడు నీలకంఠుడు దేవతలకు అమృతం ఇవ్వాలనుకున్నాడు. వారు ఎంతో శాంతంగా అహింసతో పరోపకారం చేసేవారు. అందుకే నాగుపాముల వంటి విషపూరితమైన జీవులు కూడా వారి వద్దకు వెళ్లి కాటు వేయాలనే స్వభావాన్ని కూడా మర్చిపోతాయి. నీ వంటి నేత్రహీనమైన చాలు చాలు. ఇప్పుడు మీరు నా భగవానుడు బోళాశంకరుడికి విరుద్ధంగా ఒక్క మాట మాట్లాడినా సరే అప్పుడు నువ్వు ఏం చేస్తావంజనా? నువ్వు నీ పరీక్షలో సఫలమయ్యావు పుత్రి అంజనా. నేను నీ భక్తి తపస్సుకి ప్రసన్నుడనయ్యాను. నీ మనోవాంఛ నెరవేరే సమయం ఆసన్నమైనది. త్వరలోనే వాయుదేవుడి ద్వారా నీకు నా ప్రసాదం లభిస్తుంది. దాన్ని నీ భర్త వీరకేసరి చేతుల మీదుగా స్వీకరించు. నీకు పుట్టబోయే పుత్రుడు సమస్త లోకములో తన బలం పరాక్రమం కారణంగా ప్రఖ్యాతి చెందుతాడు. పరమభక్తుడవుతాడు. అలాగే పరమజ్ఞాని కూడా. సుఖీ భవ.
గౌరీ శంకరుడు అంజన విషయంలో చక్కటి లీల రచించారు. కాని వారు అంతగా రెచ్చగొట్టినప్పటికీ కూడా అంజనకి ఓపిక అన్నది నశించలేదు. ఖచ్చితంగా ఇది తన తపస్సు యొక్క ప్రభావమే. ఆమె భగవానుడు శూలపాణి పరీక్షలో విజయం సాధించింది. వేదాలలో గృహస్థుల కోసం పంచవిధాలైనటువంటి నిత్య యజ్ఞ విధానాలు ఉన్నాయి. అవేమిటంటే బ్రహ్మయజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, అలాగే భూతయజ్ఞం, ఇంకను అతిథి సత్కార రూపి మానవ యజ్ఞం కూడా ప్రతిరోజు ఆచరించవలసి ఉంటాయి. అప్పుడే ద్వారం నుండి అతిథి నిస్సంతోషంగా వెళ్తాడు. ఆ తరువాత ఆ గృహంలో సమృద్ధి ఉండదు. ఎక్కడైతే గౌరవ మర్యాదలతో అతిథిని తృప్తిపరచడం జరుగుతుందో అక్కడ సుఖ సంపదల యొక్క నివాసం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్నవారు అచ్చం అంజన వలె అతిథి సత్కారాలయందు ఏ లోటు చేయరు. ప్రతి ఒక్క ప్రాణి ద్వారమందు వారి భగవానుడు అతిథి రూపాన అవశ్యం ఒక్కసారైనా వస్తారు. సరైన గౌరవ మర్యాదలు లభించాక ఆ ఇంట్లో 7 తరముల వరకు దరిద్రమనేది ఉండనే ఉండదు. మరైతే మహాదేవులు వాయుదేవులతో ఏ ప్రసాదం పంపించారు? హే పవనదేవ, నేను మిమ్ములను ఆహ్వానిస్తున్నాను. లోక కళ్యాణం కోసం మీరు నాతో సహకరించాలి. మీరు నా ముందు ప్రత్యక్షమవ్వాలి. జగజ్జనని మాతా పార్వతి, జగద్గురువు భగవాన్ భూపతికి జయము. స్వయంగా మీ అంశమైన మీ తేజస్సును ఆవాహనం చేయడం కోసం నన్ను ఎంపిక చేసినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఆదేశించండి భగవాన్ రుద్రేశ్వర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక ఏం చెయ్యాలనేది నీకు బాగా తెలుసు. సుఖీ భవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. शंकर जी ने दे दिया तेज, पवन सुत अब आने वाले हैं. भक्ति में होकर प्रवीण वो मग्न राम गुण गाने वाले हैं. जटाधारी शिव शंकर शंभो महादेव, शिव शंकर शंभो. जटाधारी शिव शंकर शंभो महादेव, शिव शंकर शंभो. देवों का सब करेंगे काज, नष्ट करेंगे पाप का राज. विष्णु वचन की रखने लाज, ले रहे हैं अवतार आज. अन्यायी दल में भय का
मचाने वाले हैं, हाहाकार मचाने वाले हैं। शंकर जी ने दे दिया तेज, पवन सुत अब आने वाले हैं। నాథా, నా గుండె కొట్టుకుంటోంది. ఏదో అలౌకికంగా జరగబోతోందనిపిస్తోంది. నువ్వు చెప్పింది నిజమే దేవి. నా హృదయం కూడా విచిత్రంగా ఆనందంగా కొట్టుకుంటోంది. ఒక్కసారి అలా చూడు. ఈ సమస్త ప్రకృతి కూడా ఉల్లాసంతో వికసిస్తోంది. చూస్తుంటే ఇవాళ అంతా మనకు అనుకూలంగా ఉందనిపిస్తోంది. ఇదంతా కూడా ఆ భగవానుడు బోళాశంకరుడి ఆశీర్వాదమే. दीन जन की करेंगे रक्षा, वज्र बनेगी सूर्य की कक्षा। भगत जगत के लेंगे शिक्षा, बल विद्या की देंगे भिक्षा। बलिदान प्रेम बैराग के नव आदर्श बनाने वाले हैं, नव आदर्श बनाने वाले हैं। शंकर जी ने दे दिया तेज, అంజనాదేవి, వనరాజ్ కేసరి, నేను వాయుదేవుడను. భూత భగవానుడు శంకరుడు, మాతా భవానీ సందేశాన్ని తీసుకొని నేను మీ వద్దకు విచ్చేశాను. వారిరువురు మీ శ్రద్ధ అలాగే తపస్సుకు ప్రసన్నులయ్యారు. ఇక వారు వారి ఆశీర్వాదం రూపంలో ఈ ప్రసాదాన్ని పంపించారు. హే వానర రాజా, అంజనాదేవి కోసం ఈ ఫలాన్ని మీరే సేవించాలి. మీ పుణ్యాలకు ఫలితం దక్కే సమయం ఆసన్నమయ్యింది. మీకు త్వరలోనే సంతానం లభిస్తుంది. సుఖీ భవ. త్వరలోనే వాయుదేవుడి ద్వారా నీకు నా ప్రసాదం లభిస్తుంది. దాన్ని నీ భర్త వీర్కేసరి చేతుల మీదుగా స్వీకరించి ఇక కొంత సమయం తరువాత వారి కోరిక నెరవేరింది. అంజన గర్భవతయ్యింది. మీ అందరికీ తెలిసిన విషయమే. గర్భకాలంలో తల్లి శరీరంలో అనేక పరివర్తనలు వస్తాయి. ఇక రకరకాల కష్టాలు, సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకని
అత్తగారు, ఆడపడుచు, తోడికోడళ్ళ వంటి కుటుంబంలోని మిగతా మహిళలు కలిసి గర్భవతిని ప్రత్యేకంగా చూసుకుంటారు. కానీ అంజనాని చూసుకోవడానికి ఆమె వద్ద ఎవరున్నారు స్వామి? అంజన మహా అదృష్టవంతురాలు. ఎందుకంటే తనకు సహకరించేందుకు నా చెల్లెలు మాతలకే మాత జగదంబ వింధ్యవాసిని స్వయంగా విచ్చేసింది. కుమారా నంది, చూడు, నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే మీ స్వామికి సేవ చేస్తూ ఉండాలి. ఒకవేళ వారు సమాధి నుండి బయటికి వస్తే వారికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేసి పెట్టాను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి మాత. దేవి భవానీ, ప్రాణనాథ, చూడు, నా కమండలంలో ఏమాత్రం జలం లేదు. దీన్ని నింపడానికి నీ వద్ద సమయం ఉందా? సరే, వదిలిపెట్టు. నేను నందితో చెప్తాను. హా, లేదు లేదు, నేను ఉండగా నందికి చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడే నింపి తెస్తాను. సరే, వదిలే. నాకు అసలు గుర్తులేదు. జటాజూటంలో ఉన్న గంగతో నింపుకుంటాను. నువ్వెళ్ళు భవానీ. మీరు కావాలని నన్ను ఏడిపిస్తున్నారు కదా పరమేశ్వర. నాకు ఆలస్యం అవుతోంది. నీ పుత్రి అంజన గురించి ఇంత చింత? చింతించడం తల్లి స్వభావం మహాదేవా. ఇక అంజన గురించి చింతించడానికి కారణం ప్రత్యేకమైనది కదా. తన గర్భంలో తేజోవంతమైన మీ అంశముంది. దానిని చూసుకోవడం అంజన వంటి తపస్వినికి కూడా కఠినదాయకమవుతుంది. నేను తనని చూసుకోవాలి. వీలైనంత వరకు తనకి సహాయం ఇంకా రక్షణ కల్పించాలి. ఇక నేను వెళ్ళనా? తప్పకుండా వెళ్ళు ప్రియతమా. తనకు నీ సంరక్షణ చాలా అవసరం. సుఖీ భవ. శంకరుడు మీలాగే అల్లరివాడని నాకు ఏమాత్రం తెలీదు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివం. అంటే మన శ్యామసుందరుడు అలాగే కర్పూర గౌరవుడు భగవాన్ శంకరుడిలో ఎటువంటి తేడా లేదు. ఆ జగదంబ ఇంతగా చింతించిందంటే అది నాకు అస్సలు తెలీదు. భయం లేకపోతే ప్రేమ అనేది ఉండదు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఇంకా చింత స్వయంగా వచ్చేస్తాయి. వాస్తవానికి మామూలు తల్లులు తమ సంతానాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడే వారు ఈ లోకంలోని సకల ప్రాణులకు తల్లి. వారి ప్రేమ, కరుణ ముందు ఏదైనా సరితూగుతుందా? వారి ప్రేమ అమోఘం, అద్భుతమైంది. గౌరీమాత గోవు అన్నిటికీ సమాధానం. ఏ ప్రశ్నైనా అడుగు, నీ మనసులో ఉన్నది. గౌరీమాత గోవా, మీరు ఆజ్ఞాపిస్తే నేను తనని పిలిచి ఏమైనా అడగనా? మిమ్మల్ని మహారాణి పిలుస్తున్నారు. గౌరీమాత గోవు సమాధానం చెప్తుంది. మనసులో ఉన్న ఏ ప్రశ్నైనా అడుగు. నాకు పుట్టబోయే సంతానం ఎలా ఉంటుంది?
తపస్సు చేశావు కఠినమైనది, పొందావు పరమశివుడి వరం. మనసులోని కోరిక తీరింది, పుడతాడు నీకు బలవంతుడు. చంచలుడు ఇంకా అల్లరివాడు, జ్ఞాని ఇంకా గుణవంతుడు అంటోంది గౌరీమాత గోవు. తల్లి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని. ప్రత్యేక శ్రద్ధ ఎందుకలా అంటున్నారు? నా కుమారుడికి ఏమీ కాదు కదా. ఎందుకని కంగారు పడుతున్నావు? అందుకే కదా నేనొచ్చాను. రక్షిస్తుంది నీ బిడ్డని. గంగను ధరించినవాడు, నువ్వు పూజించే పరమేశ్వరుడు దూరం చేస్తాడు అన్ని బాధలు. ఇక ఇప్పుడు చెప్పేది విను. నువ్వు నీ పుత్రుడు ఆరోగ్యంగా ఉండటానికి గౌరీ ఏదో అంటోంది. ఏమంటుందో నువ్వే విను. అర్థమైంది కదా? నాకంతా అర్థమైంది. మర్చిపోవద్దు గౌరీమాత గోవు చెప్పిన మాటలు. రక్షిస్తాడు నీ పుత్రుడిని గంగను ధరించినవాడు. వారిని పూజించు అనుక్షణము, దూరమవుతుంది ప్రతి బాధ. గౌరీమాత గోవు చెప్తుంది సమాధానము. మనసులో ఏదున్నా అడుగు ధైర్యంగా. ఖచ్చితంగా ఆ భవానీ చెప్పిన మాటలన్నింటినీ మాత అంజన త్రుటి తప్పకుండా పాటించి ఉంటుంది. ఇక ఆ శంకరుడి ఆశీర్వాదంతో హనుమంతుడు నిర్విఘ్నంగా జన్మించి ఉంటాడు. అది అసలు ఎలా సాధ్యం అవుతుంది?
ఎందుకు కాదు స్వామి? హనుమంతుడు సర్వదా ఎంతో శాంతంగా ఓర్పుగా ఉన్నట్లుగా కనిపిస్తాడు. అందువల్ల అతని గురించి తమరు అతడు ఇదే విధంగా ప్రశాంతంగా తపస్సు ఆచరిస్తూ జన్మించాడనుకున్నారా? అయితే హనుమంతుడు చిన్న వయసులో చంచలుడా? చిన్న వయసులో కాదు, వారైతే తన లీలను గర్భకాలంలోనే ఆరంభించారు. గర్భకాలంలోనా? గర్భధారణ కాగానే అంజన రూపంలో అలౌకిక పరివర్తనం మొదలైంది. తన రంగు మెరిసిపోయింది, ముఖమండలం తేజోమయమయ్యింది, దేహం బంగారు వన్నెలో మెరిసిపోయింది. ఇక తన ఆకలి దానికి హద్దే లేకుండా పోయింది. మామిడి పండు. నాథా, ఇప్పుడు నాకు మామిడి పండు తినాలనిపిస్తోంది. ఇంత భోజనం తిన్న తర్వాత కూడా నీ కడుపు నిండలేదా? మ్మ్. నా మాటలకు అర్థం ఏమిటంటే, ఈ ఋతువులో మామిడి పళ్ళను ఎక్కడ తేగలను నేను? మామిడి పళ్ళు గ్రీష్మ ఋతువులో వస్తాయి కదా. అయితే మీరు నన్ను మామిడి పండు తోటకి తీసుకువెళ్తారా? నేను మామిడి వృక్షాన్ని చూసి సంతోషపడతాను. నీ కోరిక ప్రకారమే చేస్తాను దేవి. నిరాశపడకు అంజనా, నేను సేవకులను వనమంతా విస్తరింపజేస్తాను. ఎక్కడైనా ఏవైనా లభిస్తుందేమో. మామిడి పండు. నాథా, మామిడి పళ్ళు చూడండి. అలా చూడండి, ఎంత పెద్దదిగా ఉంది ఆ మామిడి పండు. ఈ పండు కాదు, అదిగో అక్కడ చూడండి, పైన ఆ కొమ్మ మీద, మీకు కుడివైపు. ఇది కూడా కాదు, అన్నిటికంటే పైన ఉన్న కొమ్మ మీద ఉంది కదా, అది కావాలి. నీకసలు ఏ పండు కావాలి దేవి? నాకేమీ అర్థం కావడం లేదు. అలా చూడండి, అక్కడుంది మీకు కుడివైపున, అది అన్నిటికంటే పెద్దది. నేను చెప్తాను. అంజనా, ఇటువంటి పరిస్థితుల్లో ఇదేమీ లీలా?
తన లోపల ఒక అసాధారణమైన శక్తి ఉద్భవించడం మొదలైంది. అది చూసి స్వయంగా వీరకేసరి కూడా ఆశ్చర్యపోయారు. ఆ శక్తికి కారణం మరెవరో కాదు, అంజన గర్భంలో పెరుగుతున్నటువంటి మహా తేజస్వి మహాబలి హనుమంతుడు. నిన్న రాత్రి ఒక విచిత్రమైన అనుభవం కలిగింది. నాకు ఎలా అనిపించిందంటే మీ పుత్రుడు నా గర్భంలో తిరుగుతున్నట్టు. ఒక క్షణమైతే నేను కంగారు పడ్డాను. 5వ నెలలో గర్భవతిగా ఉన్న ప్రతి మహిళకి అటువంటి అనుభూతి కలుగుతుంది. హా, దాని గురించి తెలియగానే నా మనసు ప్రశాంతంగా మారింది. అరే, చూసారా, మళ్ళీ తిరుగుతున్నాడు మీతో మాట్లాడుతూ. ఏది చూడని. అంజన అంజన నువ్వు బాగానే ఉన్నావుగా దేవి? నాథా, నేను బాగానే ఉన్నాను. ఏదో అలౌకికమైన శక్తి వచ్చినట్టు అనిపించింది. నేను ఆశ్చర్యపోయాను. ఇదంతా నేను ఎలా చేయగలుగుతున్నాను? ఖచ్చితంగా ఇది ఆ పరమేశ్వరుడి తేజస్సు యొక్క ప్రతాపమే దేవి. జై గౌరీ శంకర. జై గౌరీ శంకర. అంజన గర్భంలో వికసిస్తున్నటువంటి హనుమంతుడు తినడం, తాగడం అన్ని విలక్షణాలు ఆ అంజనలో జాగృతమవుతూనే ఉన్నాయి. కాని హనుమంతుడికి వీటన్నిటికంటే ఎక్కువగా స్వామి యొక్క లీల మీదే శ్రద్ధ ఉంది. ఆంజనేయస్వామి వానరరాజు కేసరి మీదనా? అంజన యొక్క స్వామి మీద కాదు, ఈ జగత్తు యొక్క స్వామి మీద, మన అందరి స్వామి నీలిమేఘశ్యాముడు శ్యామసుందరుడి మీద. అంజనకి బాగా తెలుసు గర్భంలో ఉన్నప్పటికీ శిశువు వింటాడు అని. అందుకే గౌరీమాత మాటలను స్మరించుకుని నిరంతరం మంచే మాట్లాడుతుంది, మంచి మాత్రమే వింటుంది. ఎప్పుడైతే మన సత్య సనాతనుడు భగవానుడు వాసుదేవుడి అవతారాల లీలను వింటాడో అప్పుడు పరమచంచలుడైన గర్భస్థ హనుమాన్ తినడానికి శ్రద్ధ చూపలేదు, ఎటువంటి అల్లరి చేయలేదు. కానీ వారికి కథలన్నీ ఎవరు వినిపించారు? శివుని భార్య పార్వతీదేవి అంజన ఇంకా గర్భస్థ హనుమంతుడిని తన శరణులోకి తీసుకుంది కదా. కాని వీణావాదిని సరస్వతీదేవి హనుమంతుడి వికాసానికి యోగదానం చేయకుండా ఎలా ఉండగలదు?
దేవి అంజనా, ఇవాళ నేను నీకు ధ్రువలోకపు ధ్రువతార కథను వినిపిస్తాను. ఆకాశంలో నివసించే ధ్రువ నక్షత్రం తన పూర్వజన్మలో మామూలు మనిషి. వారు 5 సంవత్సరాల అల్పాయువులోనే ఆ భగవంతుడు వాసుదేవుణ్ణి తన నిర్మలమైన భక్తితో ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. ఇక ఈ పరమ పవిత్రమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ధ్రువుడి తండ్రి రాజా ఉత్తానపాదుడికి 2 రాణులు. ధ్రువుడి తల్లి సునిధి, ఆమె పెద్దది. కాని రాజు తన చిన్న రాణి సురుచి వశంలో ఉన్నారు. దేవి అంజనా, నువ్వు విశ్రాంతి తీసుకో. ఇలా కూర్చోవడం వల్ల గర్భంలో పెరుగుతున్న శిశువుకు కష్టం కలుగుతుంది. రాజు ఎల్లప్పుడూ ధ్రువుడి సవతి తల్లి, ఆమె పుత్రుడు ఉత్తముడి వద్దే ఉండేవారు. ధ్రువుడికి ఎప్పుడూ కూడా తన తండ్రి ప్రేమను దక్కించుకునే అవకాశమే లభించలేదు. అలా ఒకరోజు రాజా ఉత్తానపాదుడు ధ్రువుడి సవతి సోదరుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని తినిపిస్తాడు. అప్పుడు ధ్రువుడి మనసులో కూడా తండ్రి ప్రేమను పొందాలనే కోరిక కలుగుతుంది. తను తన తండ్రి గుడి వద్దకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన సవతి తల్లి తన చేయి పట్టుకుని లాగి వారిని కిందకు తోసేస్తుంది. సవతి తల్లి కటువు మాటలు మనసుని ఎంతో గాయపరిచాయి. ధ్రువుడి తల్లి సునిధి అనుకున్నప్పటికీ తన పుత్రుడికి తండ్రి ప్రేమ దక్కే విధంగా చేయలేకపోతుంది. అందుకని ఆమె ధ్రువుడిని పరమపిత అయిన నారాయణుడి ప్రేమను దక్కించుకోవడానికి వారిని ప్రార్థించమని ఉపదేశిస్తుంది. ఇక నేను నారాయణుడిని పూజిస్తాను. నేను వారిని ప్రేమిస్తాను. అప్పుడు వారు కూడా నన్ను ప్రేమిస్తారు. తరువాత ధ్రువుడు ఇల్లు వదిలేశాడు. నారాయణుణ్ణి పొందడానికి వనానికి వెళ్లి ఒక వృక్షం కింద కూర్చున్నాడు. శివ శివ, 5 ఏళ్ల వయసులో అంత సాహసమా? వనంలో ఎన్నో రకాల హింసాత్మక జంతువులు, సర్పాలు తిరుగుతూ ఉంటాయి. మరి ధ్రువ మహారాజు వాటన్నిటి నుండి ఎలా తప్పించుకున్నారు? ఎప్పుడైతే ప్రాణి భగవంతుడి వైపు 1 అడుగు వేస్తాడో అప్పుడు భగవంతుడు తన భక్తుడి వైపు 100 అడుగులు వేస్తాడు. మరి అలాంటిది భగవంతుడు తన భక్తుడికి సాయం ఎలా చేయకుండా ఉంటారు? వారు తన అంశావతారం మహాముని నారదుడిని కూడా ధ్రువుడి మంత్రదీక్ష కోసమని పంపించారు. నేను చెప్పినట్టు చెప్పువచ్చా? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది పరమరహస్య ద్వాదశాక్షర మంత్రం పుత్ర. భగవాన్ శ్రీహరి సుందర చతుర్భుజ రూపాన్ని హృదయంలో ఉంచుకుని ఈ మంత్రాన్ని నిరంతరం ధ్యానించడం వల్ల నీ అన్ని మనోభీష్టాలు తప్పక నెరవేరుతాయి. తర్వాత ఏం జరిగింది? తరువాత 1 సంవత్సరం కఠినమైన తపస్సు తరువాత ధ్రువుడికి వైకుంఠపతి భగవంతుడు శ్రీ నారాయణుడు తన చతుర్భుజ రూపంలో దర్శనమిచ్చాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.
పుత్ర, నీ అచంచలమైన భక్తికి మేము ప్రసన్నులమైనాము. ఏ అవినాశి లోకాన్ని ఇంతవరకు ఎవరైతే పొందలేకపోయారో, అన్ని గ్రహాలు ఇంకా నక్షత్రాలు అలాగే సప్త ఋషుల సైతం దేని చుట్టూ పరిభ్రమిస్తారో, ఈ సమస్త బ్రహ్మాండములో అన్నిటికంటే పైన ఉన్న లోకం, అది ఈ లోకాలన్నీ నాశనమైన పిమ్మట కూడా స్థిరంగా ఉంటుంది. ఆ దుర్లభమైన స్థానాన్ని నీకు మేము ప్రసాదిస్తున్నాం. ఆశీర్వాదం లభించాక ధ్రువుడు ఎన్నో వత్సరాలు సఫలీకృతమైన జీవితాన్ని జీవించాడు. ఆ తరువాత చివరికి ధృవతార రూపంలో ప్రఖ్యాతి చెందాడు. ఈ విధంగా భక్తి యొక్క మొదటి పాఠం శిశువైన హనుమంతుడు గర్భంలోనే నేర్చుకున్నాడు. ఈ సమస్త బ్రహ్మాండము మా వశమందు ఉంది. అయినను మేము మా భక్తుల వశమందు ఉంటాము. మా భక్తులు సకల సమయాలలో సర్వవేళలా నిరంతరం మమ్ము ధ్యానిస్తూ ఉంటారు. మేము కూడా అన్ని సమయాలలోనూ సర్వవేళలా మా భక్తుల్నే ధ్యానిస్తూ ఉంటాం. ప్రతి కష్టాన్నించి వారిని సంరక్షిస్తూ ఉంటాం. వారి సకల కోరికలను మేము నెరవేరుస్తాం. వారి జీవన ప్రయోజనాలను మేము రక్షిస్తూ ఉంటాం. వారికి ఇంకేదైనా అవసరం ఏర్పడిన వెంటనే అందుకు కావలసిన ఏర్పాట్లు గావిస్తాము. హనుమంతుని శిక్షా దీక్షలో మా ఆసక్తిని చూసి దేవతలందరూ వారి సేవకై ఉపస్థితులయ్యారు. ఇక సప్తఋషులు మాత్రం వెళ్లకుండా ఉంటారా? వారు కూడా వెళ్లారు. येनाबद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वामपि बध्नामि रक्षे माचल माचल. బాలహనుమంతుడి నిత్య సరికొత్త లీలలతో ఆనందానికి గురవుతూ అంజనకు సీమంతం చేసే సమయం దగ్గర పడింది. ఈ మంగళకరమైన కార్యానికి దగ్గర దూరాల నుండి బంధువులకు, స్నేహితులకు ఆహ్వానాన్ని పంపడం జరిగింది. కాని సరిగ్గా సీమంతం రోజున సూర్యోదయంతో పాటే కుండపోత వర్షం మొదలయ్యింది. అది ఆగడమూ లేదు, కనీసం తగ్గుముఖము పట్టలేదు. మరైతే సీమంతం జరగలేదా? మంగళమూర్తి హనుమంతుడి జీవితంలో ఇదేమీ అమంగళం దేవి. ఇదే ఆలోచనతో అంజన కూడా సతమతమయ్యింది. ఈ వర్షం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. నువ్వు నిరాశ చెందకు అంజనా.
ఎవ్వరూ కూడా రాలేని విధంగా కురవడం లేదులే. వచ్చే మార్గంలో ఆగి ఉంటారు. వచ్చేస్తారులే దేవి. హే సదాశివ, నా బంగారు తండ్రి, మొదటి ఉత్సవంలో ఈ అమంగళకరమైన బాధలు దేనికి? వాడు మీ తేజస్సని మీరే చెప్పారు. స్వయంగా మీ అంశానికి ఇంత అన్యాయం ఎందుకు స్వామి? నా పుత్రుడు మా ప్రియజనుల ఆశీర్వాదం లభించకుండా వంచితుడవుతున్నాడు. పరమేశ్వర, నా ఈ బాధను దయచేసి దూరం చెయ్యండి. హే గౌరీ, హే కృపాకరి, మీరు జగజ్జనని జగదంబ కదా. మీరు పరమేశ్వరుడిలాగా విరక్త వైరాగి కాదు కదమ్మా. మీరు మీ సంతానం యొక్క బాధను దూరం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే దానికి మీరు నన్ను శిక్షించండి. కానీ సీమంతం జరిగే ఈ పవిత్ర సమయంలో నా బిడ్డకు ఆశీర్వాదం లభించకుండా వంచవద్దు. అమ్మా జగజ్జనని, నేను నా జోలి చాచి కాబోయే తల్లిగా వేడుకుంటున్నాను. దయ చూపించమ్మా, దయ చూపించు, దయ చూపించు. నేను నీ పిలుపును విన్నాను పుత్రి. ఓపిక పట్టు. సీమంతం జరుగుతుంది, ఆచార విధానాలతో జరుగుతుంది. అలాగే నీ పుత్రుడికి ఆశీర్వాదం లభిస్తుంది. ఇక అలా ఎవ్వరికీ దక్కి ఉండదు. హనుమంతుని పట్ల మాది, అలాగే భోళాశంకరుడైన పరమేశ్వరుల కృప స్వాభావికమైనది. ఎప్పుడైతే అంజనకు జగజ్జనని శక్తి స్వరూపిణి ఆ పార్వతీదేవి ఆశీర్వాదం లభించిందో ఆ తరువాత ఆమె మార్గానికి అడ్డుగా వచ్చిన అన్ని విఘ్నాలు వెంటనే తొలగిపోవాల్సిందే. దేవి లక్ష్మి, దేవి సరస్వతి, రండి. ఇంద్రాణి సచీదేవి, చంద్రమోహిని రోహిణి, మీరు రండి. భానుప్రియ సంధ్య, దేవి ఛాయ, ఈ మంగళ కార్యంలో పాలు పంచుకోవడానికి మీరిద్దరూ కూడా రండి. ప్రణామాలు మహారాణి. ఏమైంది? ఎందుకంత ఆయాసపడుతున్నావు? ఆమె వచ్చింది. ఎవరు? నా ఆడపడుచా? ఆమె రాలేదు, కానీ కొంతమంది సౌభాగ్యవతులొచ్చారు. అందంగా అలంకరించుకుని దేవతల్లాగా. వారితో పాటు బోలెడని బహుమానాలు కూడా తెచ్చారు.
అందరూ అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాల్ నశ్యంతి సకల రోగః సత్యం సత్యం వృధామ్యహం. తత్పుత్ర జితేంద్రియ భవిష్యతి. నా కుమారుడు అన్ని ఇంద్రియాలను గెలిచేవాడవుతాడా? దైత్య కార్య విఘాతః భవిష్యతి. రాక్షసుల ఆచరణను చెరిపేస్తాడా నా పుత్రుడు? వేద విదాంగ విశారదో భవిష్యతి. నా పుత్రుడు వేదాలలో విద్వానుడవుతాడా? భోలా శంకరుడిలా అమాయకుడు, నారాయణుడిలాగా అల్లరివాడు, తెలివైనవాడు తపస్వి అవుతాడు. ఇంతకీ ఎవరు? నీ బిడ్డ.